ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి ప్రతి ఒక్కరికి మా పరిచర్య పక్షాన ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. గత కొంతకాలముగా మరి ఈ తెలుగు 2 రాష్ట్రాలలో ఖమ్మం, విజయవాడ ప్రాంతంలో విపరీతమైనటువంటి వరదలు రావడం ద్వారా గృహాలు నిండిపోవడం, మరి గృహాలలోకి వాటర్ వచ్చేయడము, చాలా గృహాలు కొట్టుకుపోవడం, చాలామంది చనిపోవడం, చాలా మందిరాలు కొట్టుకుపోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సో మీకు చెప్పినటువంటి రీతిగానే విజయవాడ ప్రాంతానికి వెళ్ళాలని దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా మరి విజయవాడ వెళ్ళి అక్కడ పరిచర్య చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. మీరందరూ అందించినటువంటి సహకారమును బట్టి మరి విజయవాడ వెళ్ళి అక్కడ రైస్ అండ్ కూరగాయలు అండ్ ప్రొవిజన్స్, ఆయిల్ అండ్ భోజనాలు పెట్టడానికి దేవుడు గొప్ప కృప చూపించాడు. మాకున్న దాంట్లోనే మరి అక్కడికి వెళ్ళి మరి అక్కడ విజయవాడ ప్రజలకు సహాయం చేయడం జరిగింది. చాలా మన యవనస్తులందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు. సో విజయవాడ వాలంటీర్స్ కూడా చాలా ప్రయాసపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఖమ్మంలో, సో ఖమ్మంని కూడా మరి ఖమ్మం ప్రజల దగ్గరికి కూడా వెళ్ళాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కనుక ఖమ్మం ప్రాంతానికి నేను సోమవారం రోజు, అంటే రేపు ఆదివారం కదా, సో ఈరోజు కూడా విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. రేపు ఆదివారం ఆరాధన కంప్లీట్ చేసుకొని సోమవారం ఉదయాన్నే మరి ఖమ్మం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, వరద బాధితులకు సహాయం చేయాలక ఉద్దేశంతో నేనున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని మహాకృపను బట్టి మరి విజయవాడ మరి వరద బాధితులకు ఇంటింటికి వెళ్ళి ఆ గల్లీలో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, అన్న ఇంత దూరం ఎవరు రాలేదన్నా, అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయారన్నా అని చెప్పి అన్నారు. కానీ అంత దూరం లోపటికి ఎవరు రాలేదన్నా అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అంటే మనం ఇచ్చేది అంటే కరెక్ట్గా నీడ్ పర్సన్స్కి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రకారంగా మరి వారికి అందజేయడం జరిగింది. మేము అండ్ మా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో అందులో భాగంగానే మరి ఖమ్మం ప్రజల దగ్గరికి కూడా వెళ్ళాలి అనొక ఉద్దేశంతో మేమున్నాం. కానీ ఆ మంగళవారము తాడేపల్లిగూడెం మీటింగ్ ఎలా ప్రభువా అని చెప్పినప్పుడు మరి తాడేపల్లిగూడెం మీటింగ్ని నిలిపివేయడం జరుగుతుంది. దయచేసి గమనించాలి. 10వ తారీఖు జరగవలసినటువంటి సభ ఏదైతే ఉన్నదో మరి వరదల కారణంగా ఖమ్మం ప్రజలకు సహాయం చేయడానికి మేము వెళ్తూ ఉన్నాం. సోమవారం, మంగళవారం 2 రోజుల పాటు ఖమ్మంలోనే ఉండి మరి ఖమ్మం ప్రజలకు సహాయం చేయాలక సదుద్దేశంతో మరి ఈ తాడేపల్లిగూడెం మీటింగ్ని మరి నిలిపివేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు అన్యతగా భావించొద్దు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం, దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. సో నా దగ్గర ఉన్న అనాథ పిల్లలు, నా దగ్గర ఉన్నటువంటి వృద్ధులు, వాళ్లకు పోషించడంతో పాటు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సో నేను కానీ బ్లెస్సీ గారు కానీ సో మేము తట్టుకోలేం. సో విజయవాడ వెళ్ళాము, మరి నా సొంత జిల్లా ఖమ్మం నేను వెళ్ళలేకపోతున్న ఒక వేదన నాలో ఉంది. మా చిన్న బాబుకి విపరీతమైనటువంటి ఫీవర్ ఉండే. సో ఫీవర్ని సైతం లెక్క చేయకుండా మేము విజయవాడ వెళ్ళిపోయినాం. అంతా ఆ టీము, ఫ్యామిలీ అంతా విజయవాడ వెళ్ళిపోయినాం. రాగానే విపరీతమైనటువంటి ఫీవరు అండ్ వామిటింగ్స్, బాగా నంజు ఫామ్ అయిపోయింది బాబుకి. సో మీరందరి ప్రార్థన వల్ల చిన్న బాబుకి ఇప్పుడు బాగుంది. అంటే కొంత ఫీవర్ ఉన్నా కానీ దేవుడు కార్యం చేస్తాడన్న విశ్వాసం మాలో ఉంది. సో ప్రియ దేవుని జనాంగమా, మరి ఖమ్మం మరి సోమవారం నాడు మేము బయలుదేరి వెళ్తున్నాం. కనుక ప్రతి ఒక్కరూ మరి గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మనం ప్రశాంతంగా తింటున్నాం, ప్రశాంతంగా పడుకుంటున్నాం. వారికి తినడానికి ఫుడ్ లేదు, కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు, వండుకోవడానికి గిన్నెలు లేవు. చాలా విపరీతమైనటువంటి వేదనలో ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. కనుక మరి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, గుప్పిళ్ళు విప్పాల్సినటువంటి టైము, సహాయము చేయాల్సినటువంటి టైం వచ్చింది. ఎన్ని రోజులు మన కుటుంబం కొరకు, మన ఫ్యామిలీ గురించి అంటే ఆలోచించుకుంటున్నాం, కానీ
వరద బాధితులకు సహాయం చేయాల్సినటువంటి టైం వచ్చింది కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు దూరం నుంచి ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి ఈ పరిచర్యకు మీరు సహకరించగలిగితే తప్పకుండా మేము తీసుకెళ్ళి మీరు పంపించే ప్రతి రూపాయి కూడా మరి వారికి అందజేస్తాము. మరి డైరెక్ట్ బెడ్షీట్లు పంపిస్తారా, మా దగ్గరికి పంపించండి, మేము వెళ్ళి వారికి సహాయం చేస్తాము. మరి మీరు ఏం పంపించాలనుకున్నా మాకు పంపించండి. సోమవారం ఉదయం వరకు మరి మేము వెళ్ళిపోతాము కనుక మరి ఎవరైనా అమౌంట్ పంపించాలనుకుంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మనమందరము చెయ్యి కలిపితేనే మరి పెద్ద ఎత్తున మనం చేయగలుగుతాం. కనుక మేము కొంత చేస్తున్నామంటే ఎక్కువ మొత్తంలో చేయలేని పరిస్థితి కాబట్టి సో మీరు కూడా చేయగలిగితే అందరము కలిసి మరి ఖమ్మం ప్రజలకు సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మరి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఖమ్మంలో ఉన్నటువంటి వరద బాధితులకు మరి మేము చేయాలనుకుంటున్నటువంటి సహాయం కొరకు మీరందరూ సహకరించి మరి చెయ్యి కలిపి ఆ ఖమ్మంలో ఉన్నటువంటి వరద బాధితులకు సహాయం చేద్దాం. మర్చిపోకండి, సోమవారం ఉదయం ఖమ్మం రాబోతున్నాం. మరి ఖమ్మంలో మన వాలంటీర్స్ మరి మాకు కాల్ చేయండి, మేము వచ్చే టైంని మీకు మెన్షన్ చేస్తాము. మాతో పాటు కలిసి మనమందరం కూడా పంచుదాం అక్కడ. అండ్ భోజనాలు కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆశతో ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అండ్ పండితాపురం సంఘస్థులు కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా సహకరించాలా, మరి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మరి సహకరించేవారు మీకు ఈ కింద ఉన్నటువంటి అకౌంట్ నెంబర్స్కి ఫోన్పే గూగుల్ పేకి మీరు కానుకలు పంపించవచ్చు. మర్చిపోకండి, సోమవారం వెళ్తున్నాం. ఈ కార్యక్రమం నిమిత్తమే మరి తాడేపల్లిగూడెం మరి సభ మరి నిలిపివేయడం జరుగుతుంది. కనుక తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.